ఏం ఆలోచించినవరా కౌలు గురించి? ఏముందన్న ఆలోచించేది. నిన్న బావోళ్ళ ఇంటికి పోయి మాట్లాడినాం కదా అన్న. చిన్నాడు పొలం దిగిపోతుండేమే. పోవద్దు కదరా. రే చిన్నాడా, ఇరా ఇరా ఇరా. పోయి గీనికి అంట పడ్డామేందిరా మనము. బన్న ఇప్పుడు కుదరదే తాగుడు. ఏదా కుసో ఏం కదా మస్తుగా అవుతుంది టైము, అర్థమైందా? నువ్వు అత్త అంటే నేను ఆగలేనురా. అదేంది పొద్దున వాడి ఇంకా రాకపోవడం ఏంది? ఏమో నేను అదే చూస్తున్నా. బయట నాకు తెలియదురా, అందరు తాగుపోతురని అనుకుంటున్నారా? సార్ అరే నువ్వేమనకు ఆయనని. చెల్ల వేసుండి తెలుసు కదా, ఆమె చూసి చూడకముందే మళ్ళీ గొడవ చేస్తుంది, చెప్తాను ముందే. ఆయన తాగొచ్చిండు, అయింది అయిపోయింది, సప్పుడే తీసుకెళ్ళి పండుకోబెట్టు. ఆమె ఒక్కటి అనక ముందు రెండు లేస్తుంది. అస్సలే మంచిది కాదు. చెల్ల గురించి తెలిసి కూడా నువ్వు ముందుకు రాకు. వాళ్ళదాలు ఏమని వేసుకో, నువ్వు సప్పుడే తీసుకుపోయి చిండు నువ్వు వండగొట్టుకో. ఏమైంది? నిలబడి ఉయ్యాలుగుతున్నావు ఏంది? కొత్త దూకునాం ఊతరే ఉయ్యాలుగినట్టు ఊత, అవసరమైతే పండుకొని కూడా ఊతనే. నీకెందుకే, నా ఇష్టం. ఏంది నోరు బాగాలేస్తుంది? ఇయ్యాల నుంచి నోరే కాదు, అవసరమైతే చేతి కూడా లేస్తాయి. నువ్వు కొని చెప్తున్నా. మొగడు తాగొచ్చిన సోయి లేకుండా ఇష్టం మాట్లాడుతున్నావా? నువ్వు విడువానా? అరే ఇడు ఎక్కలారా నీకు? ఊగురా కొద్ది నగరాలు చేస్తున్నది ఇంటికాడ ఉండి. నీకు భయపడే రోజులు పోయినా ఇంకా. ఏం మాట్లాడుతున్నావురా? నేనేమన్నా ఎట్లా మాట్లాడుతుందో ఏంటి? గుడ్లకు పలకలు ఎట్లా చూస్తున్నావు? భయపడమంటావు నన్ను? చూడన్నా అది ఎట్లా చూస్తున్నావు చూడు. ఇట్లా కాదమ్మా, నీ సంగతి చెప్తావు. ఏంటి నువ్వు నా సంగతి చెప్పేది? నువ్వు ఆగు మొగడా, ఆగు. ఎట్లా మాట్లాడుతుంది? నా సంగతి ఏం చెప్తుంది? మంచి అనుకుంటున్నావా ఇంకేమన్నా? అదేంటి అట్లా నీళ్ళు పోసినావు? నేను కాబట్టే నీళ్ళు పోసిన. అదే ఇంకోటి అయితే నిప్పులు పోతుండే. చేసిండు చక్కదనం పనని వెనకేసుకొస్తున్నావు. తాగుబోతు మొకపోడ చక్కగా మాట్లాడి చెప్తున్నా. నువ్వు తాగిందే కాకుండా ఇంకా మీదికి మాట్లాడుతున్నావా? మాట్లాడతావా? నువ్వు నాతో మాటే మాట్లాడకపో. అన్న చూసినావా అది ఎట్లా మాట్లాడుతుందో? నేను నీకు ముందే చెప్పిన, చెల్ల గిసొంటిదే చూస్తే ఇంటే గొడవ చేస్తుంది అని చెప్పిన. విన్నావా నువ్వు? అయినా మీ ఇద్దరు ఎవరు చెప్తే ఇంటర్ది. రండి లోపలికి తినే. అదే ఇంకా అది చెప్పేది. నువ్వు దానికి భయపడేది. నువ్వు ఇంట్లో నన్ను నువ్వు ఒక్కదాన్ని తప్ప ఊరు అర్థం చేసుకోవాలి. రాను. నీ సంగతి చూస్తా ఆగు. నువ్వు నా మీదనే బాసలు చూస్తావా? నడరా లోపలికి. నువ్వు ఆగరా. నీళ్ళు ఎట్లా వస్తుంది? తాగొచ్చిన నీళ్ళు వస్తుందా? తిండి వేరే తెలియలేదు దానికి. లోపల మాడుతుంది, అందరు చూస్తారు. ఎట్లా ఎట్లా కనిపిస్తున్నా నేను నీకు? మనిషి కూడా కనిపిస్తారా? అరే ఇంట్లో వచ్చినా ఏదో లొరి పెడతారే ఉండవు మొత్తం. చిన్న సపడేకి వందే నీకు దండం పెడుతున్నావు. వందే నువ్వు ఇంట్లో నన్ను అర్థం చేసుకునేది నువ్వు ఒక్కదానివే. నీ సంగతి నువ్వని ఇంట్లో ఉండాలా, నేనని ఇంట్లో ఉండాలా? నువ్వు ఎట్లా నాకు తిండి పెట్టకుండా గిన్నెలు ఇసురుతావు ఆయన మీద. నేను ఎట్లా వస్తానా? లోపల ఏం ముఖం పెట్టుకొని రావాలి? చేసుకున్నది అట్లా అద్దు అందే. దాని ముఖమే నాకు చూపెట్టకు, అవసరం లేదు. తినండి. రారా కూర్చో.
తినని అని చెప్తే వినరంటే మీరు మొగడంటే లెక్క లేదు, మొగడు మీద బాసాన్ని చల్లుతావా ఇష్టం ఉన్నట్టు. వద్దే కొంచెం నాకు వద్దు, తిను చిన్న. వద్దు వద్దే వద్దు. అది అనే మాటలకు తిండేం తింటట్టున్నావు వద్దే వద్దు. నీకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా? చెప్తాను నీ సంగతి చెప్తా చూడు, ఊరుకునేదే లేదు. వద్దే చాలు, తిను నువ్వు సపడేకుండా. వద్దు వద్దు వద్దే నాకు చాలు చాలు, నేను తినవద్దు. అది అనే మాటలకు ఎట్లా తినబుద్ధి అయితే చెప్పు, నాకు వద్దు. తిను చిన్న, నువ్వు సప్లైగా తిను. వద్దు. అవే నువ్వు మొగడు నన్ను చూడకుండా గిన్నెలతో కొడతావా నన్ను? గిన్నెలతోని కాదు, గిరగిర దింపుకుంటా కొడతా బిడ్డ. ఏమో అనుకుంటున్నావు కానీ కుక్కను కొట్టినట్టు, కుక్కను కూడా కాదు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతా. బాగా మాట్లాడుతున్నావు. ఏ నోరు మస్తు ఎక్కువైతుంది. అది ఎట్లా మాట్లాడుతుంది? సపడేకుండా. నేను పిచ్చి కుక్కర్ అయితే నువ్వు నాకన్నా పెద్ద పిచ్చి కుక్కవే, ఎర్ర కుక్కర్. నువ్వు అన్నం తిను first. అది ఎట్లా మాట్లాడుతుంది చూడు. నీకు మూడంటే కొంచెం భయం ఉందా? వద్ద కూర్చుండి ఇష్టానుసాగా నువ్వు మాట్లాడితేనే నువ్వు. నేను తినవద్దు, నాకు అద్దు. అందుకోసం అన్నం తిన సైలెంట్ చాలు. అది నాకు అన్నే మాట్లాడి నాకు కడుపు నిండిపోయింది, నాకు జాలిగా వద్దు. నేను తిన. నిన్ను నేను చెప్తున్నా, అస్సలు ఊకోను. దాన్ని వదిలిపెట్టేదే లేదు. నాకు వద్దు, అది చాలు. అది అన్నే మాట్లాడుతూ నాకు కడుపు మస్తు నిండిపోయింది. చాలు వద్దు. అది ఆగో, మళ్ళీ కుక్క గుర్తుకొచ్చిందే నీకు? ఎవరు పెట్టిరు అన్నం నీకు? నీకు ఎట్లాగో అన్నం పెట్టే ముఖం లేదే. మా వదినే పెట్టింది, మా బంగారు వదినే పెట్టింది. నువ్వెందుకు పెట్టినావు అన్నం? నా మొగనికి నేను పెట్టుకోనా? నీ మొగడా ఇప్పుడు గుర్తుకొచ్చిందా మొగడని? ఇదివరదాకా ఎన్నెన్ని మాటలు అన్నావు, ఇప్పుడు నేను అన్నం పెట్టగానే నా మొగడని గుర్తుకొచ్చిందా? నా మొగన్ని నేను కొడతా తిడతా ఏమన్నా వేసుకుంటా. నా మొగన్ అనే స్వతంత్రం నాకు లేదా? నీకు స్వతంత్రం మస్తుగా ఉంటుంది. మరి నువ్వు కొట్టిన స్వతంత్రమే, నువ్వు గిన్నెని బోగలు ఇసిరేసిన స్వతంత్రమే, నువ్వు తిట్టిన స్వతంత్రమే. మాకేం ఉండదు మరి స్వతంత్రం. నువ్వు నోర్మోయ్ ఫస్ట్. ఉన్నట్టు అంటే నోరుమూయి అంట, నోరుమూయి. నువ్వు నాకు చెప్పు, నేను నీ ఇంట అన్నీ ఇనుకుంటా కూర్చుంటే. ఏమంటలేదా? నేను అగ్రాలు చేస్తున్నావు బాగా. ముంగ వద్ద కనిపిస్తలేదా? నేను అందుకోసం చెప్పిన, నేను తినని చెప్పిన. ఇక అంతా అంత ఉంటా, నేను తిన తిండి కూడా అది ప్రశాంతంగా తిన. నాకు వద్దు వద్దు. అది ఒక్కరోజన్నా ప్రేమ కొద్ది అన్నం పెట్టినావా నువ్వు? స్వతంత్రం అని మాట్లాడుతున్నావు. ఇదా నీ స్వతంత్రము? ఫస్ట్ నువ్వు ఆ ఒర్రుడు బంద్ చేయి. చిన్న దాంట్లో తప్పేముంది? నేను ఈ ఇంట్లో ఏం మాట్లాడినా కూడా నాకు తప్పే. ఇంతగానం దాగచ్చిండు, అది మీకు తప్పు కనబడతలేదా? ఏ పని చేయకుండా రోడ్ల మీద తిరుక్కుంటూ ఉంటాడు. ఇంకా పెద్ద ఘనకార్యం చేసి వచ్చిండని తీసుకొచ్చి కూర్చోబెట్టి తిండి పెడుతున్నావు. నేనేమన్నా ఇంతగానం ఎందుకు తాగినావు అని అన్నా, అది మీకు తప్పలేక కనబడ్డది. పెట్టు, ఇంకా ఫ్రిడ్జ్లో కోడిగుడ్లున్నాయి, ఆమ్లెట్ వేసి పెట్టి. ఇంకా ఏంది రోజు తాగొచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఈ రోజే కదా తాగొచ్చింది, దోస్తులు కలిసిరు కావచ్చు తాగొచ్చిండు. తాగొచ్చినందుక గింతగానం కూడా చేయాలా? ఏంది ఒక్కరోజా? మరి ఆ ఒక్కరోజు నీ మొగడు తాగిరాడు ఎందుకో? నా మొగడేమో తాగాలి, తాగి ఊగాలి. నాశనం అయితే మేమే నాశనం కావాలి. నీ మొగడు మాత్రం పని చేయాలి, పైసలు తెచ్చి పెట్టాలి కదా. అయినా నా మొగడికి తాగుడు అలవాటు చేసింది కూడా మీరే కావచ్చు. ఏంది ఏం మాట్లాడుతున్నావు? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేనా? తాగుడు మేం నేర్పిస్తున్నామా? నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ పడేటోళ్ళు ఎవరు లేరు అంట. బరాబర్ అంట, నా ఇష్టం వచ్చినట్టు అంట. తాగి ఇంటికి వచ్చినోని ఎందుకు తాగినవరా బాడకమని గడ్డి పెట్టకుండా కూర్చోబెట్టి తిండి పెడుతున్నావు అనకుండా నేను ఎట్లుంటా అంట. అయినా మిమ్మల్ని నేను లాభం. తిను. హైదరాబాద్ పోయి బతుకుదామంటే అట్లా రాకపోతేవి, కనీసం ఈ నాన్న పని చేస్తామనంటే అది సాత కాకపాయ. నీకు నిన్ను కట్టుకున్న నుండి నేను చెమలనే పడ్డా. నేను ఇష్టంగా పెళ్లి చేసుకున్నందుకు నీ చెప్పుతోని నేను కొట్టుకోవాలి. తిను తిను. లే,
మా వాళ్ళని కాదని నిన్ను పెళ్లి చేసుకున్న నుంచి ఒక్క రోజు కూడా సంతోషంగా లేదు. మా వాళ్ళ మాట విన్నా కూడా నేను సంతోషంగా బతుకుదును కావచ్చు. కాదని నిన్ను పెళ్లి చేసుకున్న నుంచి ఒక్క రోజు కూడా సంతోషంగా లేదు. మా వాళ్ళ మాట విన్నా కూడా నేను సంతోషంగా బతుకుదును కావచ్చు.